విద్యుత్ శాఖలో 3 అంశాలపై న్యాయ విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఛత్తీస్గఢ్ ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై జ్యుడిషియల్ విచారణ చేస్తామన్నారు. 24 గంటల కరెంటుపై అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేస్తామన్నారు. పవర్పై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు విద్యుత్ రంగంపై 81,000 కోట్ల బకాయిలు ఉన్నాయని, డిస్కంలకు ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో ప్రభుత్వంపై మరింత భారం పడిందన్నారు భట్టి. విద్యుత్ శాఖలో 3 అంశాలపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో విద్యుత్ శాఖపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఛత్తీస్గఢ్ ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇక 24 గంటల కరెంటుపై అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేస్తామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించగలరా అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ను సీఎం స్వీకరించారు. ఛత్తీస్గఢ్ ఒప్పందంపై ఆనాడే తాము పోరాటం చేస్తే మార్షల్స్ తో తమను సభ నుంచి బయటకు పంపారని గుర్తు చేశారు. ఛత్తీస్గఢ్ తో 1000 మెగావాట్ల ఒప్పందం చేసుకున్నారని, ఈ ఒప్పందం వల్ల ప్రభుత్వంపై 1362 కోట్ల రూపాయల భారం పడిందన్నారు. తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు. మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ఒప్పందం, ప్రభుత్వ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కాంలు ఒప్పందం చేసుకుంటున్నాయని ఆ రోజు ఇదే సభలో ఈ ఒప్పందాలతో 1000 కోట్ల రూపాయల భారం పడబోతుంది, ఈ భారాన్ని తెలంగాణ ప్రజలు భరించలేని పరిస్థితికి దారితీస్తుంది. ఈ సభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేము చెప్పే ప్రయత్నం చేస్తే మార్షల్స్ను పెట్టి మమ్మల్ని బయటికి గెంటేసి ఆ రోజు ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విచారణ చేయడం ద్వారా మొత్తం వాస్తవాలను బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఛత్తీస్గఢ్ ఒప్పందం మీద ఈ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది. అధ్యక్ష, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం కాలం చెల్లిన సంస్థతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సబ్ క్రిటికల్ టెక్నాలజీకి కాలం చెల్లినా దాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి నష్టం చేశారని చెప్పారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో 1000 కోట్ల అవినీతి జరిగిందన్నారు సీఎం. 9.5 ఏళ్లలో గత ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టలేదని ఆరోపించారు. భద్రాద్రి నిర్మించినప్పుడు ప్రాజెక్టు కాస్ట్ ఇతరవి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని పూర్తి చేసిన ఏ ధరకు పూర్తయినాయి. అదేవిధంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు వీళ్ళు G2G పేరు మీద ఓపెన్ టెండర్, గ్లోబల్ టెండర్ పిలవకుండా ఒప్పందాలు చేసి BHELకి ఇచ్చి BHEL వెనకాల నుంచి మళ్ళీ ఎవరెవరు వచ్చిందో అవన్నీ విచారణ తేలితే. అధ్యక్ష, నేను ఇప్పుడు వేగ్గా ఏది మాట్లాడదలుచుకోలే. కాబట్టి యాదాద్రి పవర్ ప్రాజెక్టు 4000 మెగావాట్లతోని ఏదైతే నిర్మాణం చేపట్టి తెలంగాణ మొత్తం విద్యుత్తును అందిస్తామని గత ప్రభుత్వం చెప్పిందో ఈనాటికి కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఈ 3 ప్రాజెక్టులు తమరి అనుమతితోని జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ 3 ప్రాజెక్టుల్లో మేము రెఫర్ చేస్తున్నాము. విద్యుత్ రంగంపై సభలో శ్వేతపత్రం విడుదల చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో విద్యుత్ రంగం ఆందోళనకరంగా ఉందని చెప్పారు భట్టి విక్రమార్క. ఇప్పటి వరకు విద్యుత్ రంగంపై 81,000 కోట్ల రూపాయల అప్పు ఉందన్నారు. డిస్కంలకు ప్రభుత్వ శాఖల బకాయిలు 28,842 కోట్లని చెప్పారు. డిస్కంలకు చెల్లిస్తామన్న బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదని చెప్పారు. సాగునీటి శాఖ చెల్లించాల్సిన బకాయిలే 14,000 కోట్లన్నారు భట్టి. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష. డిస్కంలు ఇప్పటిదాకా మూటగట్టుకున్న నష్టాల మొత్తం విలువ 62,461 కోట్లు అధ్యక్ష. 31 అక్టోబర్ 2023 నాటికి అప్పులు మొత్తం 81,516 కోట్లు. ఈ అప్పుల మొత్తంలో 30,406 కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకి బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధనం అధ్యక్ష, మూలధన రుణం. ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలకు 28,673 కోట్లు బకాయిలు ఇంకా చెల్లించవలసి ఉంది అధ్యక్ష. విద్యుత్ రంగంపై సభలో చర్చ తర్వాత భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. సభ్యులు ఇచ్చిన విలువైన సలహాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. విద్యుత్ అనేది ఒక్క రోజులో తయారు చేసింది కాదన్నారు.
తెలంగాణకు కరెంట్ ఇచ్చిందే బీఆర్ఎస్ అన్నట్లు ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ డిమాండ్ కంటే ఎక్కువే పవర్ సప్లై చేశామన్నారు. యూపీఏ తీసుకొచ్చిన సంస్కరణలే నేటి విద్యుత్ వెలుగులకు కారణమన్నారు భట్టి. ఈ శ్వేతపత్రాన్ని మీరు దయచేసి అందరూ అర్థం చేసుకొని లోతుగా అధ్యయనం చేసి సమగ్రమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు సీనియర్ సభ్యులకి సహచర మిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా ఈ విద్యుత్ శక్తి నిర్మాణం కోసం భవిష్యత్తులో దీన్ని అప్పుల భారం నుంచి బయటికి తీసుకొని వచ్చి సమిష్టిగా మీ అందరి ఆలోచన సూచనలతో పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం విద్యుత్ రంగాన్ని బాగా బలోపేతం చేస్తామని. పవర్ పై హాట్ గా చర్చ జరిగింది. వాస్తవాలను వివరించే ప్రయత్నం కాంగ్రెస్ చేయగా బీఆర్ఎస్ గట్టి కౌంటర్లు ఇచ్చింది. చర్చ తర్వాత సభ నిరవధిక వాయిదా పడింది.